నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరిణి సత్య కే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది, దీని జిమ్మదియా రుచి అంతా కూరలోనే ఉన్నది. అదేనండి, మినప వడియాలతో పులుసు చేసుకుందాం. ముందుగా చింతపండు కొంచెం నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులో ఈ మినప వడియాలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం నూనె వేసి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి వేగాక ఉల్లిపాయలు 2 ముక్కలుగా కోసి వేసి వాటిని కూడా వేయించుకుందాం. సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని పసుపు కొంచెం వేసి తిప్పుతూ మూత పెట్టుకొని తర్వాత కరివేపాకు, రెండు టమాటాలు ముక్కలుగా కోసి వేసి కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జుగా చేసి నీళ్లు పోసి ఆ నీటిని కూరలో పోసుకుని కారం 1 స్పూన్ వేసి కలుపుకుందాం. తర్వాత ఈ వేయించి పెట్టుకున్న వడియాలు కూడా వేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసి వేసుకుని ముక్క ఉడికిందా లేదా చూసుకుని ఉడికింది అనుకుంటే ఒక గిన్నెలోకి కూర తీసుకుందాం. అంతే, వడియాల పులుసు రెడీ. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. చింతపండు ఇష్టపడని వాళ్ళు ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేయకుండా వడియాలు వేసేసి కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని దించుకుని అలా కూడా చేసుకుని తినవచ్చు. అది ఇంకా చాలా చాలా బాగుంటుందండి. మరి ట్రై చేస్తారా? మొదటి ముద్ద మీకేనండోయ్. నచ్చిందా? మరి ఎందుకు ఆలస్యం? మన పరిణి సత్య కే వ్లాగ్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.